చోరీ చేసిన దొంగల ముఠాను పట్టుకున్న నర్సంపేట పోలీసులు. పట్టణంలోని ఓం సాయినగర్, ఖానాపూర్ గ్రామాల్లో వరుస దొంగతనాల చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నేరస్తుల వివరాలు: మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గోట్కుల నవీన్. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు రికవర్ చేసినట్టు ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ తిరుమల్, టౌన్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ కిషన్ మరియు ఎస్ఐ రవి, రాజు, మధు సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు డీసీపీ రవీందర్. వీళ్ళకి డబ్బులు అవసరం ఉంది. డబ్బులు అవసరప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేరు వచ్చేసి మా వినయ్, మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గోట్కుల నవీన్. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఫ్రెండ్స్ అండి. వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండ్, దినేష్. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దినేష్ వాళ్ళ బంధువుల వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి కూడా ఊరికి కూడా ఊరికి వెళ్ళి మిగతా ఊరికి ఇచ్చిందంటే దినేష్ వాళ్ళ ఇట్లా పైసలు ఉంటాయని ఆలోచించండి. ఫస్ట్ అక్కడ చూసింటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర చలిమంట వేసుకున్నప్పుడు, అది ఖానాపూర్ కేసు చలిమంట వేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం నైట్ ఎక్కువసేపు ఉంటారు. ఉన్నాక ఎవరికి డౌట్ ఆడినప్పుడు ఇలా దినేష్ వాళ్ళ నాన్నమింటికి, పెద్దవాళ్ళ నాన్నమింటికి వెళ్ళి ఇంపరాడితో డోర్ కొట్టి ఇంట్లో పోయిన తర్వాత కొన్ని వస్తువులు, కొంత క్యాష్, కొన్ని వస్తువులు దాదాపు 1,10,000 వస్తున్న వాడి దొరకడం జరిగింది. ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది. సరిగా ఇంకా మన అనుకున్నంత పైసలు దొరకలేదు, మన అనుకున్నంత రాలేదని ఆలోచనతోటి మళ్ళీ మరో ప్లాన్ చేసి టీచర్స్ కాలనీ అయితే బాగుంటుందని చెప్పి టీచర్స్ కొంత ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఏరియా తీసుకొని టీచర్స్ కాలనీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే టీచర్స్ కాలనీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ 2 ఇళ్ళు, ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. కానీ పక్క ఇంట్లో ఉంటారు కదా. ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళి అరుణిన రాత్రి పూట మళ్ళీ మర్నాడు 17th వెళ్ళి ఆ నైటు ఆ ఇళ్ళల్లో దొంగతనం చేయడం జరిగింది. దాదాపు ఒక ఇంట్లో 3 లక్షలు, ఇంకో ఇంట్లో 90 లక్షల వస్తున్న వెండి సామాన్లు తీసుకొని వీళ్ళు వాటిని ఇలా అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు మా పోలీసులు వాళ్ళు పట్టుకోవడం. దీంట్లో మా ఇన్స్పెక్టర్ కిషన్ గారు, రవికుమార్ గారు, మిగతా సిబ్బంది అంతా కూడా మా ఎస్పీ గారు వాళ్ళని ప్రాపర్ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ మిస్ కాకుండా జనరల్ సంఘటనలో వచ్చిన క్లూస్ ఇన్ఫర్మేషన్ కానీ జనరల్ సంఘటన దొరికిన ప్రతి ఎవిడెన్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళకి మానిటర్ చేసుకొని ఈరోజు ఇలా పట్టుకోవడం జరిగింది. దగ్గర దాదాపు 5 లక్షల రూపాయల వర్త్. ఈయన నెట్ క్యాష్ కూడా 3 lakhs. అతను ఎవరైతే టీచర్స్ కాలనీలో అతను బయట ఈ జాతరలో అన్నట్టు ఎగ్జిబిషన్ నడిపినప్పుడు వచ్చిన పైసలు ఇంట్లో పెట్టుకొని పోయినప్పుడు డైరెక్ట్గా 3 lakhs దొరికింది. కానీ ఆయన మా కంప్లైంట్ ఇచ్చిన మాత్రం 7 lakhs ఇచ్చాడు. కానీ మళ్ళీ తర్వాత మనం కాల్ చేసి 3 lakhs అయింది. సరే, ఏదైనా సరే ఇండైరెక్ట్ ప్రాపర్టీ దొరకడం జరిగింది. ఇంట్లో చాలా ముఖ్యంగా ఉన్న దొరికిన ప్రతి ఎవిడెన్స్ కూడా ప్రాపర్ యూటిలై చేసుకొని పట్టుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా యూత్ పిల్లలు చాలా చదవాలి. ఒక చదువుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి. మందే కాదు, చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళు చూసి అవ్వచ్చు. చాలామంది కూడా సెక్స్ కూడా అడిక్ట్ అవుతుంది. గంజాయి వేది సెక్స్ హాస్పిటల్ కూడా అలవాటు నేర్చుకున్న పిల్లలు దీన్ని అలవాటు పడడం వల్ల వాళ్ళకు పైసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ అయ్యేది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వాలి. డాక్టర్ హాస్పిటల్ ఆలోచనతోటి ఇలాంటి యాక్టివిటీలో వాళ్ళు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. మావాడు బయటికి వెళ్ళిపోతే ఎక్కడ, మావాడు బయటికి 3వ తరగతి వస్తున్నాడు, ఎటేస్తున్నాడు, ఇంకా పైసలు ఎక్కడ చేస్తున్నాయని కూడా ఆలోచించకపోతే ఇలాగే అవుతుంది. ఫ్యూచర్లో భావితరాలకి వీళ్ళు భారం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ 19 years నుంచి దొంగతనం స్టార్ట్ చేస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.